ఇప్పుడంటే పైసలు, సొమ్ములు దాసుకోనింకే బ్యాంకులు, లాకర్లు వచ్చినాయి గానీ, ఎనకట ఏమున్నాయి చెప్పుర్రి? కష్టపడి సంపాదించిన పైసలను దొంగలు దోసుకపోకుండా కాపాడుకోనీకే పబ్లిక్ తీరొక్క తిప్పలు పడేటోళ్ళు. కొంతమందయితే భూమిలో పాతిపెట్టేటోళ్ళు. అన్నట్టు భూమిలో పాతిపెట్టుడంటే యాదికొచ్చింది. ఇగో గీ వార్త చూడుర్రి ఒకసారి. అరెరెరెరెరే 500 నోట్లన్నీ పారంపరమైనవి కదా ఎలుకలు కొట్టినాయా ఎట్లా అని అంటే ఓ పెద్ద కథనే ఉన్నదిలా దీని వెనుక. ఇగో తునకలైన నోట్లను చూసుకుంటా తుక ఉడుకుతున్న పెద్ద మనిషి పేరు మంగిలాలు. ఉండేది రాజస్థాన్ రాష్ట్రంలో. ఓ ఏడాది కింద తనకున్న చిలకల ఓ భాగం అమ్మిండాట. అట్లా 5 లక్షలు వస్తే వాటిని భద్రంగా ఉండాలని ఓ మూట కట్టి భూమిలో బాతి పెట్టిండాట. అయితే గాచారం పాడుగాను గా మూట ఎక్కడ బాతి పెట్టిండో ఆటెనక మరిసి పీకిండాట. అప్పట్లోనే ముచ్చట ఇంటి వాళ్ళకి చెప్తే ఓ 5-6 జాగలల్లో తవి చూసిరట గాని పైసలు అయితే దొరకలేవట. కానీ ఇప్పుడు ఆయిటి కాలం వచ్చింది కదా అని మొత్తం 6 ఎకరాల భూమిని ఇత్తనాల ఏనిక దున్నుతుంటే పైసల మూట బయటపడ్డదట. కానీ ఏం ఫాయిదా, మూటలున్న మొత్తం 5 లక్షలకి ఇట్లా చెదలు పట్టి ఖరాబైనాయి. ఓ లవలవా అని మొత్తుకునే కథ అయింది. పాపంగా చెదలు పట్టిన నోట్లను తీసుకొని బ్యాంకుకు కూడా పోయినరాట. కానీ నోట్ల ఆలత చూసి మేము తీసుకోమంటే మేము తీసుకోము అన్నారట బ్యాంకులోళ్ళు. ఎంత పని అయింది చూడండి. భద్రంగా ఉంటాయని 5 లక్షలు భూమిలో పాతి పెట్టుడేంది, గా పాతి పెట్టిన జాగను మర్చిపోవుడేంది, అవి ఏడాది తర్వాత గిట్ల దొరుకుడేంది అని తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్.